ఓన్లీ గేమ్ వాళ్ళే ఉండండి ప్లీజ్. బ్యాక్గ్రౌండ్ లా పని మీద వచ్చిన వాళ్ళు కూడా అందరు నిలబడ్డారు. జరిగిన సీఎం కప్ టోర్నమెంట్లో ఈ సంవత్సరం జరిగిన సీఎం కప్ టోర్నమెంట్లో జగిత్యాల జిల్లాకు చెందిన బాలురు బాలికలు 5 మెడల్స్ సాధించడం అనేది జగిత్యాల జిల్లాకే గర్వకారణం. వారిని ఇంత గొప్పగా ట్రైన్ చేసిన మా రామాంజనేయులు గారికి కోచ్, అదేవిధంగా జిల్లా కిక్ బాక్సింగ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ మోర సుమన్ గారికి, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్ గారికి, వివిధ స్కూల్స్ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ టీచర్స్ పీఈటీలకు, వాళ్ళను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి కిక్ బాక్సింగ్ లాంటి ఎన్నో గేమ్స్ ముఖ్యంగా శారీరకంగా దృఢమవడానికి, మానసికంగా బలోపేతం అవడానికి, వీటన్నిటికి తోడు ఏకాగ్రతను కూడా పెంచుతాయి. ఇవన్నీ ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు. చాలామంది తల్లిదండ్రులు అనుకోవచ్చు, అరే వీటికి టైం ఇస్తే చదువు పోతుందని చెప్పి. కానీ స్ట్రాంగ్ బాడీ విల్ హ్యావ్ స్ట్రాంగ్ మైండ్ అన్నట్టు మనకు శారీరకంగా దృఢంగా ఉంటేనే మన మైండ్ కూడా దృఢంగా ఉంటుంది. అంతమంది మళ్ళీ చదువులో కూడా గొప్పగా రాణిస్తారు. దాంతోపాటుగా ప్రభుత్వం, మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటల మీద కూడా దృష్టి పెట్టాలి. మంచి స్పోర్ట్స్ పాలసీ తేవాలి, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలి. చిన్న చిన్న దేశాలు ఎన్నో ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి. మన దేశంలో హర్యానా, పంజాబ్ వచ్చిన మెడల్స్ మిగతా దేశమంతా కూడా వస్తలేవు. తెలంగాణను కూడా ముందుంచాలనే ఆలోచనతోటి గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి కూడా సీఎం కప్ హైదరాబాద్లో జరిగింది. దాంట్లో విజేతలై వచ్చిన చిన్నారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు క్యాంప్ ఆఫీస్ కూడా వచ్చినందుకు మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ సుమన్ గారికి, జిల్లా స్పోర్ట్స్ అధికారి రవి గారికి, రామాంజనేయులు గారికి, కరెస్పాండెంట్స్, పీఈటీలు, ట్రైనర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.